దూపైనప్పుడే బాయి దవ్వుతాం, మాకు దీరినప్పుడే పని చేస్తాం అన్నట్లే ఉంటది కొంతమంది ఎవ్వారం. ఉత్తప్పుడు ఊరంతా తిరిగి పని పడ్డప్పుడు గడప దాటకుండా కూసుంటారు. అసొంటోళ్ళ లాపర్వ చెయ్యబట్టే, వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే పట్నం పబ్లిక్ ఇప్పుడు శీతం తిప్పలొచ్చి పడ్డది. శినుకు వడితేజాలు చిత్తడి అయితాంది. చూడు రెట్లున్నదో పరిస్థితి. ఆనకాలం వచ్చిందంటే చాలు కంపల పడ్డ గొడ్డు లెక్క తయారైతుంటది పట్నం పబ్లిక్ పరిస్థితి. అరే ఓ దిక్కు మీదికేంచి పటపట కింద చూస్తే లోట ఎటు చూసినా కాలువలు కట్టి పారుతుంటాయి నీళ్లు. నాలాల కంటే ఎక్కువ రోడ్ల మీదనే ఊరుతుంటది. చిన్న డల్లు పడ్డదంటే చాలు పబ్లిక్ ఆగం అవుతుంటారు. మరి ఇక ఏంటి కథ తిప్పలైతున్నదయ్యా అని అంటే పనులు చేసుట్ల ఆఫీసర్ల ఆల్సము లాపర్వ చేయవచ్చే అంత పర్సన్ అవుతున్నదట. వానకాలం రాకముందే నాలాల పొంటి చెత్త చెదారం ఎత్తిపోయాలి. అడుగున పూడిక గీట ఉంటే అంత ఎత్తిపోయాలి. కొత్త బ్రిడ్జిలు ఏమన్నా కట్టేది ఉంటే కట్టియాలి. వరద నీళ్లు రోడ్ల మీద నిలబడకుండా చేయాలి. కానీ ఎక్కడ అసొంటి పనులు చేయలేదట. మొన్న అన్ని పనులు హైడ్రాకి అప్పచెప్పిండ్రు సర్కారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రంగంలోకి దిగి పనులు చెగచెగ చేయాలి అన్నట్టు ఉరుకులాడుతుండ్రు. కానీ ఏం ఫాయిదా, వానకాలం చాలా అయింది. ఎప్పుడు కుండపోత గురిసేది తెలుస్తలేదు. ఇప్పుడు అన్ని సాగబెట్టుకుంటూ ఉంటే ఎట్లా అని మస్తు కోపానికి వస్తుండ్రు పబ్లిక్. ఇట్లనే పాత బస్తీలున్న యాకుత్పురాల యాట వానకాలం వచ్చిందంటే చాలు నాలా పొంగి నరకం కానొస్తున్నదట పబ్లిక్కు. ఇన్నొద్దులు ఇంతే కూకొని శుక్రవారం నాడు అక్కడికి పోయిండు ఎమ్మెల్యే సాబు. పోయిన ఆయన అక్కడి పబ్లిక్ మీదనే గరం అయ్యేటాలకు అంతా కలిసి ఆయన నరుచుకున్నారు. జోపి పంపించిండ్రు. ఇక మలకపేట కానైతే చిన్న వానకు సూత సుక్కలు కనిపిస్తుంటాయి. రైలు బ్రిడ్జి కింద నీళ్లు నిండి కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జాములై అరిగోసపడుతుంటారు పబ్లిక్. ఇవన్నీ ఏటికైతున్నాయి? ఆఫీసర్లు లీడర్లు వానకాలం రాకముందే ఉరుకులాడి పనులు చేసింటే తిప్పల కాకుండే కదా. కుండల కూడు కుండలనే ఉండాలి, పిల్లలు చూస్తే గుండు లెక్క ఉండాలి అంటే అవుతుందా? పైసలు తీయాలి, పనులు చేపియాలి అని గట్టిగా గరం అవుతుండ్రు పట్నం జనాలు.